మెల్లగా లోపలికి ఎక్కిండ్రు. సిరిసిల్ల జిల్లాల నర్మలా వాగులో చిక్కవాడి 24 గంటలు మరి పొద్దుగాల గిట్లా డ్రోన్ తోటి కూర బువ్వాలు పంపిరు ఇటుకెళ్ళి అటుకు. అయితే ఇంకా ఆర్మీ హెలికాప్టర్ వచ్చి ఇట్లా తీసుకొచ్చింది. ఆపత్లో 5గురిని కాపాడినందుకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు ఆర్మీలను తారీఫ్ చేసి జిల్లా ఎస్పీ కలెక్టర్ల పంచనానికి పబ్బతి పట్టిండు. ఇదే వాళ్ళకి ట్రోకు కేటీఆర్ సార్ వస్తే ఇద్దరు గిట్లా కలుసుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి సార్ అంతా తిరిగి పరిస్థితి అరుచుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో ఇయ్యాలగిన ఆగమాగమే ఉన్నది. ఈ ఊరికి తవ్వబంద్ అయితే ఒక అక్కని కాన్పు కోసం గిట్ల దాటిచ్చి అంబులెన్స్ లో దవాఖానకు పంపిండ్రు. ఇంకో ఊళ్ళో ఒక మనిషి కాలం చేస్తే గిట్ల జేసీబీ ట్రాక్టర్ ఆసరా తోటి డెడ్ బాడీని వాగు దాటిచ్చి ఆఖరి కార్యం చేయవలసి వచ్చింది. హెలికాప్టర్ చిన్నగా కిందికి తీస్తే భూమి మీద 5గురు రైతులను మెల్లగా లోపలికి ఎక్కి 2 హెలికాప్టర్స్ గమ్యానికి చేర్చాయి. 2 రోజులుగా 5గురు వ్యక్తులు వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. 5గురు వ్యక్తులను గ్రామ శివార్లు కుటుంబ సభ్యులకు అప్పగించాయి. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లలో వరదల్లో చిక్కుకున్న 5గురు సేఫ్ గా బయటపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల మానేరు వరదల్లో చిక్కుకున్న 5గురిని 2 హెలికాప్టర్స్ గమ్యానికి చేర్చాయి. 2 రోజులుగా 5గురు వ్యక్తులు వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. 5గురు వ్యక్తులను గ్రామ శివార్లు కుటుంబ సభ్యులకు అప్పగించాయి. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ నాయకత్వం